దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సాధకుల కోసం కాళికాదేవి శత్రుస్తంభన మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మా దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి శత్రువులు ఉండడం సహజమే. మీరు చేసే ప్రతి పనిలో అడ్డుపడడం చేస్తూ ఉంటారు. చాలా మందికి పని చేసే దగ్గరలో కూడా శత్రువులు ఉండడం జరుగుతుంది. అలాగే మీ ముందు మంచి మాటలు మాట్లాడి మీ వెనుకాల గోతులు తీసేవారు కూడా ఉంటారు. శత్రువులు రెండు రకాలు. మొదటి రకం మీకు తెలిసిన శత్రువులు, అలాగే రెండో రకము గుప్త శత్రువులు. ముఖ్యంగా ఈ యొక్క గుప్త శత్రువులు చాలా హానికరం చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీరు మన ముందు మంచిగా మాట్లాడుతూ మన వెనుకాల మనకి వెన్నుపోటు పొరిచే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందికి ఈ యొక్క శత్రువులు చాలా తలనొప్పిగా మారడం జరుగుతుంది. కానీ ఆ యొక్క శత్రువులని ఏమి చేయాలో తెలియని స్థితిలో వారు ఉండడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మంత్ర సాధన వల్ల మీ యొక్క శత్రువులు అందరూ స్తంభింపబోతారు. ఈ యొక్క మంత్ర సాధన వల్ల మీ శత్రువులు అందరూ మీ నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర సాధన చాలా శక్తివంతముగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సాధన ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఈ యొక్క సాధన సాత్విక మరియు తామసిక పద్ధతిలో చేయడం జరుగుతుంది. కానీ మీకు సాత్విక పద్ధతి ఏ విధంగా చేయాలో చెబుతాను. తామసికంగా చేయాలనుకునే వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి విధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సాధన 11 రోజులు లేదా 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాన్ని ధారణగా చేయాలి. సాధకుడు దక్షిణ దిశగా కూర్చొని ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు పోసి కాళికాదేవి అమ్మవారి యొక్క ఫోటోను స్థాపితము చేయవలసిందిగా ఉంటుంది. తర్వాత అమ్మవారికి ఒక చున్నరి, డజన్ ఎర్రటి గాజులు మరియు గౌరీ సామాన్ సెట్ను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో అమ్మవారికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ యొక్క దీపము దిశ సాధకుని చూస్తూ ఉండాలి. అమ్మవారికి 5 రకాల మిఠాయిలు మరియు ఒక స్వీట్ పానును అమ్మవారికి నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. తర్వాత సాధకుడు కుడి చేతుల్లో కొన్ని అక్షింతలు మరియు గంగాజలం తీసుకొని అమ్మవారికి సంకల్పం చెప్పవలసిందిగా ఉంటుంది. సంకల్పంలో సాధకుడు తన యొక్క పేరు, తల్లిదండ్రుల పేర్లు, గోత్రనామాలు చెప్పి నాకు తెలిసిన శత్రువులు కానీ లేదా గుప్త శత్రువులు కానీ స్తంభింప చేయండి అని అమ్మవారికి సంకల్పం చెప్పి ఆ యొక్క అక్షింతలను అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. ఆ తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ముందుగా గణపతి మంత్రము ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని ఒక మాలగా మంత్రజపం చేయాలి. ఆ తర్వాత శివుడి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయాలి. మీకు ఒకవేళ గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని చేయాలి. లేనట్లయితే ఓం గుర్భ్యం నమః అనే మంత్రాన్ని ఒక మాలగా మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. తర్వాత మూల మంత్రాన్ని 1100 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో ప్రాణ ప్రతిష్ఠ కలిగిన నల్ల హకిక్మాలనే వాడవలసిందిగా ఉంటుంది. అప్పుడే ఈ యొక్క మంత్రం మీకు పనిచేయడం జరుగుతుంది. ఎవరికైతే ప్రాణ ప్రతిష్ఠ కలిగిన నల్ల హకిక్మాల కావాలో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి నల్ల హకిక్మాల ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క మంత్రం చెప్పబోతున్నాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. ఓం క్రీం హూం క్రీం సర్వశత్రు స్తంభిని ఘోర కాళికాయ్ పట్టు స్వాహ. మంత్రం మరలా చెప్తున్నాను. ఓం క్రీం హూం క్రీం సర్వశత్రు స్తంభిని ఘోర కాళికాయ్ పట్టు స్వాహ. ఈ యొక్క శక్తివంతమైన మంత్రమును ప్రతిరోజు 1100 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఈ విధంగా 11 లేదా 21 రోజుల అనుష్ఠానం చేయవలసిందిగా ఉంటుంది.
ఈ యొక్క మంత్ర ఊర్జా శక్తి వల్ల మీ యొక్క శత్రువులు అందరూ, అంటే మీకు తెలిసిన శత్రువులు కానీ లేదా గుప్త శత్రువులు కానీ అందరూ కూడా సమూలంగా స్తంభింపబోతారు. మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.